శ్రీ రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న పూలే అంబేద్కర్ మండల్ కర్పూరి ప్రాంగణంలో అమరావతిలో నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో జరిగే బీసీ సింహగర్జనకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది మిర్యాలగూడలో. ఈ మిర్యాలగూడలో బీసీ చైతన్యం అనేది చాలా ఎక్కువ కావున ఈ బీసీ సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు చాలా విజయవంతం కావడం జరిగింది. ఈ బీసీ సింహగర్జన యొక్క ఆవిష్కరణ మీరు చూడగలుగుతారు. పోస్టర్ ఆవిష్కరణలో మీరు చూసినట్టయితే ఈ బీసీ సింహగర్జన యొక్క 5 ముఖ్యమైన ఎజెండాలు ఉండడం జరిగింది. ఈరోజు మీరు చూసినట్టయితే బీసీల మీద దాడులు, బీసీల మీద సామాజిక వివక్ష, బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకోవడం అనేది ఒక ప్రభుత్వాలే ఈరోజు తెలుగు ప్రభుత్వాలు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయినా బీసీలకు అన్యాయం చేస్తుంది. కావున దీనికి సంబంధించి మనం 5 ఎజెండాలు ప్రిపేర్ చేయడం జరిగింది. దీని మీద ముఖ్యంగా బీసీల రక్షణ కోసం బీసీల రక్షణ చట్టం 2 తెలుగు రాష్ట్రాల్లో తేవాలి. దానితో పాటు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 44% రిజర్వేషన్ మురళీధరన్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని, దీనితో పాటు ఇప్పుడున్న హైదరాబాద్లో ఫోర్త్ ఫ్యూచర్ సిటీ ఏదంటున్నారో దాంట్లో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలని, దానితో పాటు అక్కడ అమరావతిలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలని, దానికి సంబంధించి ఎంత విలువ అయితే దాన్ని రామచంద్ర యాదవ్ గారు పే చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు భూముల్ని రూపాయికి 2 రూపాయల కార్పొరేట్లకు దారదత్తం చేసే మీరు మాకు ఎంతకి ఇచ్చినా కానీ మేము పే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనితో పాటు ముఖ్యంగా బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేసి బీసీలను అభివృద్ధి చేయాలని, బీసీల కులగణన చేసి మన జరిగిన కులగణలో చాలా అవతవకలు ఉన్నాయని చెప్పేసి, బయాసన జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. అలా కాకుండా సమగ్ర కులగణన సర్వే చేపట్టి బీసీల కోసం సమగ్ర కులను సర్వే చేసి 44% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలుపుతూ ఈ ఎజెండాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీనితో పాటు ఫిబ్రవరి 22న మీరు కార్యక్రమాలు చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా 2 గంటల నుంచి 3 గంటల వరకు మా నాయకుడు శ్రీకృష్ణ జాంబవతి కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పట్లోనే మన పురాణాల్లోనే మొట్టమొదటిసారిగా ఒక యాదవుడు మాదిగ సామాజిక వర్గానికి, ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన శ్రీకృష్ణుడు మాదిగ సామాజిక వర్గానికి చెందిన జాంబవతిని కళ్యాణం ఆడడం జరిగింది. ఈ లోక పురుషుడు ఎవరన్నా ఉన్నారంటే పురాణాలలో మొట్టమొదటి కులాంతర వివాహం చేసుకున్న శ్రీకృష్ణుడు జాంబవతి కళ్యాణం అనేది మొట్టమొదటి చేయడం జరుగుతుంది మన సభలో. దాని తర్వాత బీసీల కుల దేవతలు, బీసీల కల్చరు, సంస్కృతి, సాంప్రదాయాలు ఇప్పటికి కూడా అవహేళనకు గురి అవుతున్నాయి ఈ ఆధిపత్య అగ్రవర్ణ ప్రభుత్వాల్లో. కావున మీరు చూసినట్టయితే మన పోస్టర్లో ప్రతి బీసీ కులానికి సంబంధించిన పోచమ్మ కానీ, ముత్యాలమ్మ కానీ, ఎల్లమ్మ కానీ, పెద్దమ్మ కానీ అన్ని కుల దేవతలను గౌరవించుకోవడం, దానితో పాటు బీసీలకు సంబంధించిన నాయకులను మీరు చూసినట్టయితే అక్కడ ఉన్న ఒడ్డే ఓబయ్య అయినా సరే, మార్కండేయ స్వామి అయినా సరే, బీసీల పదవశాలిని మార్కండేయ స్వామి, మన ఒడ్డే ఓబన్న, యాదవుల కులదైవం లింగమంతుల స్వామి, దానితో పాటు కాటమరాజు, బీసీ కులదేవతలను అందరినీ కూడా ఆరాధన చేయడం జరుగుతుంది. దీనితో పాటు 4 నుంచి 5 వరకు నాయకుల ఉపదేశాలు, ఫైనల్గా 5:30 నుంచి 6 గంటల వరకు మన బీసీవై పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు తమ సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. కావున అమరావతిలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పూలే అంబేద్కర్ మండల్ కర్పూరి ప్రాంగణంలో జరిగే బీసీ సింహగర్జనకు మిర్యాలగూడ నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, నా సహోదరులకు మరియు బీసీ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, సంఘాలకు, మహిళా సంఘాలకు, సామాజికవేత్తలకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.